ఫియర్ సినిమా తీసాననే కానీ నాకే చాలా ఫియర్గా ఉంది రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి. ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులకి, మిత్రులకు, మీడియా మిత్రులకు, మా టీంకి, గెస్టులకు అందరికీ నా ధన్యవాదాలు. నాకు మైక్ ఇచ్చే ముందు ఫస్ట్ లక్కీ లక్ష్మణ్ నుంచి సోహెల్ చెప్పేవాడు, ఎక్కువ మాట్లాడొద్దు అని. ఫియర్ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత అవి ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఎక్కువ మాట్లాడొద్దు అని. ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడవచ్చు అని చెప్పి ఫస్ట్ నుంచి నన్ను తొక్కేస్తూ ఉంటారు. సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చింది కదా, మాట్లాడదామని ప్రిపేర్ అయిపోవడం, మళ్ళీ కూడా షార్ట్గా మాట్లాడమని చెప్తారు. సో ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక వేదిక అంటే ఈ ఈవెంట్సే మాకు యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ రెండోది, మన మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరగా వెళ్ళటానికి మాకు ఈవెంట్స్ అంటే ఇవే. సో ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం మాట్లాడాలి నేనైతే ప్రిపేర్ అవ్వలేదు. సో ఒక మంచి ఉద్దేశంతో చాలా పవిత్రంగా కళని నమ్ముకొని ప్రేక్షకుల మీద, అంటే చెప్పాలి అంటే ఎనీ ఇండస్ట్రీలో కస్టమర్ ఈజ్ గాడ్ అంటారు. అలాగే ఎప్పుడు నేను చెప్తుంటా, మూవీ ఇండస్ట్రీకి ఆడియన్స్ ఈజ్ గాడ్, అంటే ప్రేక్షక దేవుళ్ళు అని అందరూ చెప్తుంటారు. కాబట్టి ప్రేక్షకులు నమ్ముకొని ఇక్కడ అందరూ కూడా సినిమాలు చేస్తున్నట్లే మేము కూడా దత్తాత్రేయ మీడియాని స్థాపించడం జరిగింది. అంతే పవిత్రంగా మొదటి సినిమా లక్కీ లక్ష్మణ్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేసి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. చాలా మంచి పేరు వచ్చింది. మేబీ అందరు చెప్తున్నట్లు మన ఫస్ట్ ఏదైతే ఒక వ్యాపారం మొదలు పెడతామో మొదటి రోజో లేదా మొదటి నెల మొదటి సంవత్సరంలోనే మనం పెట్టిందంతా రాకపోవచ్చు. సో నేను ఈ మూవీ ఇండస్ట్రీని కూడా ఒక వ్యాపారంలాగా చూసుకుంటే మేబీ ఫస్ట్ మూవీకే మనకు అంతా డబ్బులు తిరిగి రావాలని లేదు, బట్ కానీ పేరు వచ్చింది చూసారా, అది చాలా ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే డబ్బుతో సంపాదించలేనివి చాలా ఉన్నాయి. అందులో ఒకటి నమ్మకం, ప్రేమ, పేరు, ఈ మూడు నేను నమ్ముతున్నాను. సో కాబట్టి ఆ ధైర్యంతోనే సెకండ్ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది ఫియర్. సో మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు మేబీ ఆ దత్తాత్రేయుడు ఆశీస్సులో లేదా మా మంచి మనసో తెలియదు, ప్రకృతి ఎప్పుడు అన్నిటికీ సహకారం చేసింది. సో అందుకే ఏదైతే ఫస్ట్ టీం ఉందో అదే టీంతో మేము సెకండ్ కంటిన్యూ అయ్యామంటేనే మేము ప్రయాణం చేసే వాళ్ళతో మేము ఒక పని, పైసలు అనే బంధాలు కాకుండా మేము మనసుతో ఒక ఏమంటారు, ఒక ప్యూర్ హార్ట్తో మేము రిలేషన్స్ చేస్తాం. కాబట్టి మాకు ఒక పెద్ద కుటుంబం అనేది ఏర్పడింది ఈరోజు. సో అందరూ ఎలాగ కష్టపడి సినిమా తీస్తారో మేము అలాగే కష్టపడి సినిమా తీసాం. సో కష్టపడ్డాం అది ఇదని నేను చెప్పను, ఎందుకంటే నేను బేసికల్గా ఒక మెచ్యూర్డ్ పర్సన్ అయ్యి ఉండి అలాంటి మాటలు మాట్లాడకూడదు. సరే ఇప్పుడు ఏంటి మ్యాటర్ అంటే, December 14th థియేటర్లోకి వస్తున్నాం. ఫస్ట్ మ్యాటర్ అయితే అది. ఎందుకు భయం ఉంది, మంచి సినిమా కానీ తీసినాం అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకు భయం ఉంది అంటే, ఒకప్పుడు ఇండస్ట్రీ లాగా ఇప్పుడు లేదు, అందుకు భయం ఉంది నాకు. ఒకప్పుడు ప్రేక్షకుల్లాగా ఇప్పుడు లేరు, అందుకు భయం ఉంది నాకు. మేము చూసి బయట అనుకుంది వేరు, ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జరిగేది వేరు ఉంటుంది. అన్ని ఇండస్ట్రీస్లో లాగానే గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది. బట్ ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేసేటప్పుడు ఒకలా ఉంటే అమ్మేటప్పుడు ఒకలా ఉంటుంది. సో కాబట్టి డబ్బులు పెట్టినప్పుడు ఎవరైనా సరే డబ్బులు తిరిగి రావాలనుకోవటం తప్పలేదు, అలాగే మేము కూడా అనుకుంటాము. కాకపోతే ఏంటంటే ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే ఒక సెట్ క్రియేట్ చేస్తారు. నేను మూవీ గురించి మాట్లాడేది ఎక్కువేం మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది నేను థియేటర్లోనే చూపించాలనుకుంటున్నా నేనేం చేశానో. ఎందుకంటే నేనేం మాట్లాడినా కూడా థియేటర్కి ప్రేక్షకులు రావాలనుకుంటేనే వస్తారు. సో దాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటా. తర్వాత ఒక్క పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా ప్రేక్షకులకి, అవుట్ ఆఫ్ ద కంటెస్ట్ అయి ఉండొచ్చు ఇది, బట్ నేను ప్రతి ఒక్కరికి ఇది మెసేజో లేదా ప్రేక్షకులకి నా విన్నతి కూడా కావచ్చు. ఇప్పుడు ఎలా సెట్ చేసేసారంటే, ఒక పెద్ద సినిమాని థియేటర్లో చూద్దాం, చిన్న సినిమాని ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. తప్పులేదు, అస్సలు తప్పులేదు. ఎందుకంటే ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఒక మనుషులు అంటే ఒక టీము పనిచేసిన యొక్క మూవీ వెళ్ళటం అందరికీ మంచిదే. కానీ ప్రేక్షకులు తెలియంది ఏంటంటే, మీరు ఆమోదించకపోతే చిన్న సినిమాలు ఓటీటీలోకి వెళ్ళవు. ఈ విషయం ఎవరు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఓటీటీకి వెళ్ళాలంటే చాలా క్రైటీరియాస్ ఉంటాయండి. సో కాబట్టి ఒక కొత్తగా వచ్చిన ప్రొడక్షన్కో, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకో, కొత్తగా వచ్చిన డైరెక్టర్లకో వెంటనే ఇక్కడ గ్రీన్ కార్పెట్లు, రెడ్ కార్పెట్లు పడవు. చాలా చాలా పడతాయి దానికంటే ముందు. సో కాబట్టి దయచేసి ప్రేక్షకులు అందరూ వెళ్ళకపోయినా, ఇప్పుడు మనం సినిమా మీద ఎంత ప్యాషన్గా ఉంటున్నాము,
లెక్క చేయట్లేదు, 100,000 ఖర్చు పెట్టి కూడా మనం సినిమాలకు వెళ్ళి చూస్తున్నాం. అందులో నేను ఒకదాన్ని, పక్కా తెలుగు ప్రేక్షకురాలు నేను. సో సినిమా వస్తే మొదటి రోజే మొదటి షోకే వెళ్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా సరే. అలాగే నేనేమి డబ్బులు వేస్ట్ చేసుకోమంటలేదు, కానీ చిన్న సినిమాలకు కూడా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే 1 కోటి దాటిన తర్వాత ఏ సినిమా తీసినా కూడా యూట్యూబ్లో వాళ్ళు సంపాదించుకోలేరండి. డెఫినెట్గా ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సిందే. సో ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అంటే కంటెంట్ ఒక్కటే సరిపోదు. ఈ రోజున అందరూ అనుకుంటున్నారు ప్రేక్షకులకి ఏం కావాలో మాకు తెలుసు అని అందరూ అనుకుంటున్నారు, కానీ అసలుకి నాకు హాస్యం అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుడి మేధస్సుని ఎంచే అంత ప్లాట్ఫామ్ ఈ వరల్డ్లో లేదు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఒక తెలుగు ప్రేక్షకురాలుగా చెప్తున్నాను. సో మన ఆలోచనలు, మన స్థాయి, మన ఊహలు, మన అంచనాలు వేరు. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ప్రేక్షకులు నచ్చిద్ది, అది ప్రేక్షకులు నచ్చదు అని చెప్పి డిసైడ్ చేసి పెట్టేస్తున్నారు. అట్లా లేదండి. నేను ఇండస్ట్రీ పెద్దలకు కానీ ప్రేక్షకులకు కానీ విన్నపించేది ఏంటి అంటే, చిన్న సినిమాలు కూడా బతికించండి. అలా అంటే ఇలా లేవా అలా లేవా అని చాలాగా చెప్తారు. కాదు, థియేటర్. ఎందుకంటే చాలామంది కోరిక ఏంటంటే సినిమా థియేటర్లోనే చూడాలనుకుంటారు. లాస్ట్ టైం పాపం సోహెల్ అది బాధపడితే దాన్ని ఎంత అంటే ట్రోల్ చేశారంటే, అంటే అది ఆవేదన. అంటే ఒక మనిషికి బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద కానీ బయట పబ్లిక్లో కానీ వాళ్ళ మనసులో ఏదైనా అనుకున్నా కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే దాని ముక్కలుగా చేసి వేస్తారు. మీడియా మిత్రులు కూడా నేను వినిపించేది ఏంటి అంటే, మేబీ ఒకరోజు చిన్నోళ్ళే ఒకరోజు పెద్దోళ్ళు అవుతారు. అదైతే ఖచ్చితంగా చెప్పగలను నేను. సో మీ పెద్దోళ్ళని ఎట్లాగో చూస్తారన్న, మాలాంటి చిన్నోళ్ళని కూడా చూడండి మీరు కూడా. సో చూపించాలి మీరు. కాబట్టి నేనేమంటున్నానంటే, చిన్న సినిమా ఇది థియేటర్లో చూడాలి చూడకూడదని కాదు, ప్రతి ఒక్క సినిమాకి ఎంతో కొంత వీలైనంత అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రేక్షకులకు తెలియదు. కాబట్టి ఓటీటీలో వస్తే చూస్తామనుకుంటారు. లేదు, మీరు థియేటర్లో ఆమోదిస్తేనే చిన్న సినిమాలు ఓటీటీకి వస్తాయి. ఇలాంటివి చాలా మీడియం సైజ్ సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఈరోజు ఫేస్ చేస్తున్నారు. మేబీ అది అలవాటు చేశారు. కాబట్టి దయచేసి అందరూ ఒక సినిమాని థియేటర్కి వెళ్ళి ఫస్ట్ జడ్జ్ చేయండి. మేబీ 10%, 20% ఆడియన్స్ వెళ్ళినా చాలు, ఒక మూవీ యొక్క లైఫ్ ఏంటంటే తెలుస్తుంది. కాబట్టి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ టోటల్ ఇండస్ట్రీ అండ్ ప్రేక్షకులు. సో నేను చెప్పాలనిపించింది ఈరోజు ఇది వేదికగా చెప్పాను అంతే. సో కమింగ్ టు నా మూవీ, క్విక్గానే క్లోజ్ చేసేస్తాను. సో నిజం చెప్తున్నానండి, మంచి మనసుతో చేస్తే ప్రకృతి ఎప్పుడూ కూడా సహకరిస్తుంది. అలాగే నేను తెలుగు ప్రేక్షకురాలుగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా వెళ్ళాలి. తెలుగులో కూడా మన కంటెంట్లో వెరీ డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ చేయగలము అన్న ధైర్యంతో చాలా రిస్క్ స్క్రిప్ట్ని ఎంచుకొని నేను చేశాను. సో నిజంగా ఇది ఇంటర్నేషనల్ లెవెల్ స్క్రీన్ ప్లేనే, అందుకనే మనకు అవార్డ్స్ వచ్చాయి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఎలా అంటే థియేటర్ అంటే కమర్షియల్, అలా ఉండాలి ఇలా ఉండాలని సెగ్మెంట్ పెట్టేశారు. బట్ నా మనసేమో తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఇంకా ఆదరిస్తారు అన్న ఒక్క నమ్మకంతోనే నేనైతే రిస్క్ చేసి ఈ ఫిలిం తెలుగు ఆడియన్స్ని ఉన్నారన్న ధైర్యంతో చేశాను. అదే ధైర్యంతో థియేటర్కి తీసుకొస్తున్నాను. సో ప్రకృతి నాకు సహకరించింది, అలాగే తెలుగు ఆడియన్స్ కూడా సహకరిస్తారు, తెలుగు అమ్మాయిని. సో తెలుగులో వస్తున్న ఒక దర్శకురాలిని, మేబీ అందరూ అంటుంటారు ఏంటి ఫీమేల్ డైరెక్టర్స్ లేరు అని. నాకు తెలియదు దాని గురించి, బట్ ఉన్నారు, బట్ చాలా తక్కువ ఉన్నారు. సో కాబట్టి కంటెంట్ సినిమాలు మేము ఆదరిస్తామని ధైర్యం ఇస్తే కొత్త దర్శకులు, కొత్త నటులు ఇవేం తెలుగులో అమ్మాయిలు కూడా లేరు అంటారు, ఉన్నారండి. అవకాశాలు ఇస్తే వస్తారు డెఫినెట్గా. అది తెలుగు ప్రేక్షకుల చేతిలోనే ఉంది. దయచేసి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని మీరే మార్చాలని నేను అడుగుతున్నాను. అండ్ మా మూవీకి సహకరించిన ప్రతి టీమ్ను, టెక్నీషియన్స్ని, ఆర్టిస్ట్ని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా చెప్తున్నానండి, మొదటిగా నేను ఈ సినిమా తీసిన మొదటి దర్శకత్వం కదా, నాకు ఎక్కడా కూడా ఏది ఇబ్బంది లేదు. అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇది ప్రొడ్యూసర్ గారి పని అయి ఉంటుంది, మాట్లాడుతున్నాను కదా అని మైక్ కట్ చేసి ఉంటారు. సో అంతకు మించి నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు నాకు ఆ స్పేస్ ఇచ్చారు. అంటే వాళ్ళ సీనియారిటీ కానీ ఎక్కడ ఏం చూపించలేదు, ఎక్కడ క్వశ్చన్ లేదు. అంటే నాకేం కావాలో అట్లా చేశారు. సో ఫస్ట్ టెక్నీషియన్స్ అయిన ఆండ్రూ గారు, అనూప్ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాలి. ఎందుకు అంటున్నానంటే, ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని పని చేస్తారు, కానీ ఆ పనిలో నిజాయితీ ఉండాలి, మనకి ఆ డెలివరబుల్స్ ఉండాలి. అలాగా ఆండ్రూ గారు కానీ అనూప్ సార్ కానీ ద బెస్ట్ ఇచ్చారు. ఇంకా అనూప్ సార్ అంటే నేను ఎప్పుడు కూడా భగవంతుడితో పోలుస్తాను. ఎందుకంటే దైవం మనిషి రూపేణ అన్నట్లు ఈజ్ లైక్ ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా ఒక దర్శకురాలు ఆ దర్శకుడి దగ్గరికి వెళ్తే ఆయన
ఎవరు వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళని చూడండి, ఆయన టెక్నికల్గా ఏం న్యాయం చేయాలని చూస్తారో అందులో ఆయన బెస్ట్. సో నేను వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను, అంత స్పేస్ నాకు ఇచ్చినందుకు, నేను అనుకున్న విజువల్స్ అండ్ మ్యూజిక్ ఇచ్చినందుకు. అవి లైఫ్ అండి మన మూవీకి. ఇది ప్యూర్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ సమ్ హర్రర్ ఎలిమెంట్స్ అండి. అండ్ ఇది ఒక కంప్లీట్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ మూవీ విత్ వన్ కాన్సెప్ట్. సో ఇంతవరకు నేను చాలా ఇంటర్వ్యూస్లో అట్లా రివీల్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో రివీల్ చేయలేని విషయాలు కొన్ని ఉండటం వల్ల. బట్ ఈరోజు ఫస్ట్ ఇది వేదికగా నేను ఇందులో ట్విన్స్ ఉన్నారు అని ఒక రివీల్ చేశాను. ఎందుకు అంటే ఇది ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియోనే కాదు, ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళి చూడగలిగిన సినిమా అని నేను చెప్పాలనుకున్నాను. అందుకే ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను. సో ఇది UBI సర్టిఫైడ్ అండి. సో హ్యాపీగా డెఫినెట్గా అందరూ ఫ్యామిలీస్తో పిల్లలతో వెళ్ళొచ్చు. సెకండరీ నా మెయిన్ దీనికి వన్ ఆఫ్ ద పిల్లర్ వేదిక. నిజంగా చెప్తున్నానండి, చాలా డైరెక్టర్ ఫ్రెండ్లీ ఆవిడ. నాకేం కావాలో అది 100% కాదు, 200,000% ఇచ్చేశారు. అంటే నేను ఎప్పుడు తన ఏంజిల్ బంగారం అని పిలుస్తుంటాను, అంత మంచిది. నిజంగా చెప్తున్నాను, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. నేను షూటింగ్ ఆన్ టైం చేశానంటే నా ఆర్టిస్టులు, నా టెక్నీషియన్స్ వల్ల. సో మేము ఎంతమంది ఎన్నైనా ప్లానింగ్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము. సో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో ఇంకా సాహితీ గురించి నాకు ఎంత చెప్పినా తక్కువే. అంటే ఫ్రెండ్, ఆర్టిస్ట్ అంతకు మించి, అంటే తను ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంతకు మించి నాకు ఈ మూవీలో తను ఇచ్చింది. ఎప్పుడు ఏం పిలిచినా ఎలాగనంటే మోరల్గా, ఫిజికల్గా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. నిజంగా సాహితీ, నీకు కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఈ విషయంలో మాత్రం. సో అలాగే జయప్రకాష్ గారు, అనీష్ కుర్వెల్లా గారు, పవిత్ర లోకేష్ గారు, షాయిజీ షిండే గారు, సత్యకృష్ణ గారు, షాని, సాహితి, అరవింద్ కృష్ణ, స్వీటెస్ట్ పర్సన్ ఇక్కడ లేరు. యాక్చువల్గా ఏంటంటే మన డేట్ అలా కుదిరిందో, వాళ్ళకి హెల్త్ సిక్కారో తెలియదు కానీ ఈవెన్ అరవింద్ కృష్ణ కూడా సిక్కున్నారు ఈరోజు. అప్పాజీ గారు. సో అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. నిజంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ వేదిక ముఖంగా. సో ఎవరన్నా మర్చిపోతే నన్ను క్షమించండి. అట్లాగే నా ఫ్యామిలీ అయిన సతీషు, అనురాగు, అమీను. సో వాళ్ళు లైక్ చెప్పారు కదా మన బ్యానర్లో ఫ్యామిలీ లాగా. అండ్ నన్ను ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అంటే హస్బెండ్ కాబట్టి అభి నమ్మటం పెద్ద విచిత్రం కాకపోవచ్చు. నేను ఫస్ట్ స్టోరీ చెప్పగానే అవును ఈ కథలో విషయం ఉంది, నీలో విషయం ఉంది అని నేను చేస్తానని చెప్పిన సుజాత, నా డార్లింగ్, అంటే బెస్ట్ అనమాట. అంటే అంత సపోర్ట్. అంటే నేను ఫస్ట్ టైం డైరెక్టర్ని కదా, చాలా కష్టపడిన డబ్బులు కదా, పెట్టేటప్పుడు ఆలోచిస్తారు. తను నన్ను నమ్మి పెట్టింది కదా, తను కూడా గాడెస్ అనమాట. అంటే ఎవరు ఎప్పుడు నాకు ఏ రూపంలో సహాయం చేసినా వాళ్ళు నేను ఎప్పుడు కూడా భగవంతుడితో పోలుస్తాను. సో కాబట్టి నిజంగా తను ముందుకు రావటం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే నా ఫ్రెండ్స్ ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా నాకు ఈ మూవీకి చాలా సహాయం చేశారు. సో వాళ్ళందరికీ కూడా నిజంగా నేను అంటే జీవితాంతం నేను వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాను, వాళ్ళని ఎప్పుడు వాళ్ళతో ప్రయాణిస్తూనే ఉంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. నేను ఇంకా ఎక్కువ డ్రాగ్ చేయదలుచుకోవట్లేదు. సో మూవీ గురించి చాలా విషయాలు ఉన్నాయి, నేను ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడతానండి. ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నిటి గురించి నేను పోస్ట్ రిలీజ్ మాట్లాడతాను. బిఫోర్ దట్ మన మూవీకి ఫుల్ సపోర్ట్ నాకు ఇచ్చిన, అంటే చెప్తున్నాను కదా, ఇండస్ట్రీలో చిన్న సినిమా అని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో GSK మీడియా వాళ్ళు నా పక్కనే వాళ్ళు పోస్ట్ చేసేది చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉంటాయి. అలాగే నా మూవీ ఈక్వల్గా చేస్తారంటే వాళ్ళు చూడరు చాలామంది. అలాగే సేమ్ మీడియా వాళ్ళు అసలు అంటే నాకు వాళ్ళు కూడా చాలా ఫ్యామిలీ అండి. అంటే లక్కీ లక్ష్మణ్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఏ రోజు మా గురించి ఎక్కడా కానీ మమ్మల్ని కానీ ఎప్పుడు వాళ్ళు నిజంగా ఇబ్బంది పెట్టలేదు. ఏదో ఆన్ ద కెమెరా అని చెప్పట్లే, మేము ఆఫ్ ద కెమెరా ఇదే చెప్తాను. ఎనీ పేపర్ మీడియా, ప్రింట్ మీడియా అంటారు కదా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా ఆర్ టీవీస్ కానివ్వండి, ఈవెన్ యూట్యూబర్స్ కానివ్వండి. సో వీళ్ళందరూ యూట్యూబర్స్ అంటే చాలామంది పేర్లు ఉన్నాయి, అందులో మా చందు, సంజు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ బెస్ట్ సపోర్టెడ్ అండి. అలాగే మూవీ రిలీజ్ అయ్యే వరకు నాకు ఇదే సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మీ అందరు సపోర్ట్ లేకపోతే నేను ప్రేక్షకులకి దగ్గరగా వెళ్ళలేను. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన జేమీడియా నరేందర్ గారికి, ఇక్కడ లేరు, ఇప్పుడు చైనాలో ఉన్నారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే నన్ను భరిస్తూ డిజైన్స్ చేసిన మ్యానీకి, అండ్ ఎస్పెషల్లీ రోజు భరించలేకపోయినా భరిస్తున్న వినీత్, మన హౌస్ఫుల్ టీం వాళ్ళకి, అండ్ ఎవ్రీబడి, ఆల్ టెక్నీషియన్స్కి. అంటే నేను ఇప్పుడు పేర్లు చెప్పానంటే మళ్ళీ అవి మైక్ ఆపేస్తాడు. సో అన్ని ఎందుకంటే వాళ్ళందరితో నాకు అంత క్లోజ్ రిలేషన్ ఉంటుంది. వాళ్ళందరికీ ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలంటూ ఉంటాను. ఎందుకంటే నన్ను భరిస్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా, అంతే తప్ప వర్క్ గురించి అని కాదు. సో వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. సో నాకు అంటే ఫ్యామిలీ అంటే నాకు తెలిసి నా భర్త, నా పిల్లలు.
సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఒక అమ్మాయి బయటకు వచ్చి పని చేయడం అనేది చాలా కష్టం అండి. సో నేను ఇలాగ ఉన్నాను అంటే ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను, లేదా ఇన్ని క్రాఫ్ట్స్ని డీల్ చేశాను, ఇంత పని చేశాను అంటే నా స్ట్రెంగ్త్ నేచర్ తర్వాత 100% అది గోస్ టు నా భర్తకి, నా పిల్లలకి ఈక్వల్గా వెళ్ళిపోతుంది. సో 3 పిల్లలు పెట్టుకొని ఒక అమ్మాయి బయటకు వచ్చి పనిచేస్తుందంటే చిన్న విషయం కాదండి, అది చాలా పెద్ద విషయం. సో నిజంగా పూర్వజన్మ సుకృతమో లేదా నా మంచి మనసు నాకు తెలియదు, కానీ నాకు ఇట్లాంటి కుటుంబం వచ్చింది. కనకపోయినా కూడా నా బాధ్యతను తీసుకొని నన్ను కూతురులాగా చూసుకుంటున్న అంజలి అమ్మకి, సార్కి, గంగిరెడ్డి సార్కి, అంటే వాళ్ళు ఎవరో కాదు అవి వాళ్ళ పేరెంట్స్. సో వాళ్ళు నాకు ప్రత్యక్షంగా జన్మనివ్వకపోయినా పరోక్షంగా నన్ను కూతురులాగా చూసుకుంటారు. సో వాళ్ళకు కూడా నేను ఈ వేదిక ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అలాగే ఆల్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరన్నా పేర్లు మర్చిపోతే ఏం ఫీల్ అవ్వద్దు, తిట్టుకోవాలనుకుంటే తిట్టేసుకోండి, బట్ ఈ టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియదు. సో దివ్య అండ్ చింటూ, దే ఆర్ వెరీ నైస్ అప్కమింగ్ యాంకర్స్, వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తారు. సో టాలెంటెడ్ పీపుల్కి ఛాన్స్ ఇద్దాము, మనలో ఉన్న కొంతమందికైనా మనం అవకాశాలు ఇద్దాము. సో దయచేసి తెలుగు అమ్మాయిని చాలా ధైర్యంతో, తెలుగు ప్రేక్షకులు ఉన్నారన్న ధైర్యంతో ఒక కొత్త స్క్రిప్ట్ని, ఒక కొత్త స్క్రీన్ ప్లేని, ఒక విత్ కాన్సెప్ట్ ఉన్న ఓరియంటెడ్ మూవీని మీ ముందుకి, అది చాలామంది పిల్లలు ఉన్నారు ఇందులో, వాళ్ళు చాలా స్వీట్స్ హార్ట్స్, యాక్చువల్గా వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి మర్చిపోయాను, బంగారం పిల్లలు. సో చాలా కొత్త వాళ్ళు ఉన్నారండి. సో దయచేసి మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను పిలవగానే వచ్చిన సోహెల్కి చాలా థ్యాంక్స్, ఊరికి అలా చెప్పమన్నాడు. సో బెక్కం గారు, ఆయన ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ. సో ఎవరిని ఇంకా నేను మర్చిపోయిన తర్వాత అండి, మర్చిపోయాను, లాస్ట్ ఒకటే మాట చెప్పి క్లోజ్ చేసేస్తాను. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అండి, నిజంగా అంటారు కదా థియేటర్స్ వస్తాయి, నన్ను చాలామంది క్వశ్చన్ అడిగారు, పుష్ప వచ్చింది కదా థియేటర్స్ వస్తాయి అని. నేను చాలా భయపడ్డాను. అచ్చిబాబు గారు థియేటర్స్ వస్తాయి అంటారు, మనకి ఇన్ఫ్లుయెన్స్ కావాలి, అది కావాలంటే మీరు ప్రశాంతంగా ఉండండి మేడం, మీరు ప్రశాంతంగా ఉండండి, సినిమాని నేను చూశాను కదా, నేను నమ్ముతున్నాను అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి థియేటర్స్ దగ్గర తీసుకెళ్తున్న అచ్చిబాబు గారికి నిజంగా థ్యాంక్స్. లక్కీ లక్ష్మణ్ అప్పుడు ఆయనే చూసుకున్నారు, ఇప్పుడు ఆయనే చూసుకుంటున్నారు, ఇక మీద కూడా ఆయనతోనే ట్రావెల్ చేస్తాను. సో కాబట్టి అచ్చిబాబు గారు ధైర్యం చెప్పడమే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఎగ్జిబిటర్ అండి మన మూవీని నమ్మి నాకు థియేటర్స్ ఇస్తున్నారు. ఈ రోజున నాకు చాలు అన్నా కూడా వద్దు, మాకు నమ్మకం ఉంది మూవీ మీద అని ఇస్తున్న ప్రతి ఎగ్జిబిటర్స్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మేబీ అందరి పేర్లు ఇంకా నేను గుర్తు లేదు నాకు, అందుకనే పేరున అందరు ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ధన్యవాదాలండి. దయచేసి మన సినిమాని December 14th మీ కుటుంబంలో ఒక అమ్మాయి తీసిన దానిలాగా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాలని, ఆదరించాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ.